అసలు సిఎస్కే టీమ్ లో ఏం జరుగుతుంది, ఫ్యాన్స్ ఎందుకు ఈ రెండు విషయాల్లో ఇంత డిసప్పాయింట్మెంట్ అయ్యారు చెప్తాను తెలుసుకోండి. ఈ రీల్ ని సిఎస్కే ఫ్యాన్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. రీసెంట్ గా జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ బాగా పర్ఫామ్ చేసి మ్యాచ్ అయితే విన్ అయ్యారు. బట్ సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు విషయాల్లో చాలా డిసప్పాయింట్ అయ్యారు. అవి ఏంటంటే, సిఎస్కే మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కెప్టెన్ రుతురాజ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమనంటే, ఐఎమ్ హ్యాపీ దట్ మేము ఎక్కువ రన్స్ మార్జిన్ తో ఓడిపోలేదు, జస్ట్ 50 రన్స్ తో ఓడిపోయామని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ వల్ల ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా జస్ట్ 50 రన్స్ తో ఓడిపోయామని చెప్పి ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తారు కెప్టెన్ అని చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ సెకండ్ థింగ్, సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి. ధోని లాంటి బిగ్ హిట్టర్ అండ్ ఫినిషర్ ని అంత లేట్ గా బ్యాటింగ్ కి పంపించడం ఏంటి, అది కూడా అతని కంటే ముందు అశ్విన్ ఎలా పంపించారు? ఆల్రెడీ టీమ్ కి 20 రన్స్ పర్ ఓవర్ రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు అశ్విన్ ని ఎలా ప్రమోట్ చేసి పంపించారు ధోనిని పంపేయకుండా అని ఫ్యాన్స్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రెండు విషయాల్లో సిఎస్కే ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ధోని ఏ పొజిషన్ లో బ్యాటింగ్ కి రావడం కరెక్టో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫాలో స్ట్రైక్ రేట్ క్రికెట్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్.